మణిద్వీప పిరమిడ్ 7వ వార్షికోత్సవానికి ఇచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ కట్టా కాదరెడ్డి గారు, అదేవిధంగా నిర్వాహకులు సభాధ్యక్షులు రాజేందర్ గారు, మరి కార్యక్రమానికి చేసినటువంటి డాక్టర్ వేదాంతం శ్రీదేవి గారు, వరంగల్ పిఎస్ఎస్ఎం అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా హన్మకొండ పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ఆనందాల్య గారు, ఇక్కడ వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. సో జనగాం జిల్లా పిరమిడ్ ధ్యానంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది రాజేందర్ సార్ ఆధ్వర్యంలో. సో సార్కి ఈ మధ్యనే 61 years అయిపోయింది. 61 ఏళ్ల వయసులో కూడా నిరంతరం ఏదో ఒక ఫంక్షన్ చేస్తూనే ఉన్నాడు. 6+1 7 కాబట్టి 7వ వార్షికోత్సవాన్ని మనం ఇప్పుడు ఘనంగా ఇక్కడ జరుపుకుంటున్నాం. కాబట్టి గతంలో అనుకుంటాం కదా, మనం అశోకుడు చెట్టు నాటించాడు అని చెప్పేసి, మన పూర్వంలో పెద్దలు చాలా గుళ్ళు గోపురాలు కట్టారు. కానీ పత్రిక వచ్చిన తర్వాత ఈ భూలోకాన్ని మొత్తం కూడా ఒక ఆనందమయ జీవితం చేయడం కోసం ఎక్కడ పడితే అక్కడ విరివిగా పిరమిడ్లు వస్తున్నాయి. అందులో జనగామలో ఎన్నో పిరమిడ్లు కట్టారు రాజేందర్ సార్ ఆధ్వర్యంలో. మరి వరంగల్ జనగామ జిల్లా కూడా ఒక అద్భుతంగా వాళ్ళని చూస్తున్న వాళ్ళు చాలా చక్కగా ఆనందం చేస్తూ ఉంటుందంటే, జనగాం జిల్లాలో చాలా పిరమిడ్స్ వచ్చాయి. సిద్ధుల గుట్టలో ఎప్పుడు అన్నదానం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పిరమిడ్లు అన్నీ వస్తే మనకి మానవాళికి ఎంత మేలు జరుగుతుంది. కాబట్టి డబ్బున్న వాళ్ళందరూ కూడా పిరమిడ్ కట్టారని చెప్పేసి పత్రిజీ గారు ఎప్పుడో చెప్పి ఉన్నారు. సో మరి ఈరోజు జనగాంలో కూడా చాలా పిరమిడ్లు వచ్చాయి. ఇక వరంగల్ జిల్లాలో చాలా పిరమిడ్లు వచ్చాయి. మరి హన్మకొండలో ఆనందాల్య గారు కూడా వరంగల్ జిల్లాను మొత్తం కూడా ఒక కర్తాల్ మాదిరిగా చేస్తామనుకుంటారు. కాబట్టి త్వరలో హన్మకొండలో కూడా ఒక పెద్ద పిరమిడ్ రావాలని ఆనందాల్య ద్వారా నేను కోరుకుంటూ, మరి ఇక్కడ వచ్చి చాలా మంది భక్తులు వచ్చారు. మరి ఇక్కడ శ్రీదేవి మేడం ఉన్నప్పుడు, అదేవిధంగా రాజరెడ్డి గారు ఉన్నప్పుడు మేము ఎక్కువగా మాట్లాడితే వాళ్ళ సమయం తీసుకుంటే అవుతుంది. కాబట్టి ఎనీవే మన అందరి తరపున ఒకసారి మన గట్టిగా చెప్పలు కొడదాం. ఎందుకంటే హీస్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. అంటే ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటారు. ఇంకోటి పిరమిడ్ మాస్టర్లకి ఏంటంటే చక్కటి రుచికరమైన భోజనం తయారు చేసి పెడతారండి వాళ్ళు. కాబట్టి అక్కడ ఆల్రెడీ వంటలు కూడా తయారవుతుంది. సో మనం మరొకసారి మణిద్వీప పిరమిడ్ సెంటర్కు క్లాప్ చెప్పుకుంటూ మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన సార్ కోరుతున్నాను.